జూన్ 30 మాస్టర్ ఆర్కే యొక్క వర్ధంతి. జూన్ 30, 2014లో ఆయన శరీరం వదిలేశారు. ఈ సందర్భంగా మానవ జాతికి ఆయన చేసిన హెచ్చరికల్ని ఒకసారి మళ్ళీ గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. మానవ సమాజం ముందున్న రెండు పరస్పర విరుద్ధమైన పరిస్థితుల గురించి ఆయన చాలా తరచుగా చెప్తూ ఉండేవారు. ఒకటి ఏమిటంటే ఉజ్వల భవిష్యత్తు, రెండు ఏమిటంటే మహావినాశనం. ఆ ఉజ్వల భవిష్యత్తు ఏమిటంటే శ్రీకృష్ణుడి యొక్క శిష్టరక్షణ కార్యక్రమాల్లో భాగంగా శ్రీకృష్ణుడి నిర్యాణం నుండి గత 5000 సంవత్సరాలుగా జరుగుతున్న దైవీ ప్రణాళికలో భాగంగా భూమి స్వర్గంగా మారబోతోంది. మానవ జాతి దేవమానవ జాతిగా పరిణతి చెంది ఒక అద్భుతమైన ఉజ్వల భవిష్యత్తును పొందబోతున్నారు. మృత్యువుని అధిగమించి దేవతలలాగా రోగాలు లేకుండా, వృద్ధాప్యం లేకుండా, అమరత్వంతో మానవ జాతి దేవమానవ సమాజంగా జీవించబోతోంది. ఇది ఉజ్వల భవిష్యత్తు. రెండవది మహావినాశనం కూడా ఉంది. ఈ దేవమానవులుగా పరిణతి చెందని మానవులు వినాశనం చెందే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎంత ఎక్కువగా ఉంది అంటే 190% మానవులు చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇది మహావినాశనం. దీనిని గురించి కూడా ఆయన తరచుగా హెచ్చరిస్తూ ఉండేవారు. అంచేత ఆయన యొక్క వార్నింగ్స్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. ఈ శ్రీకృష్ణుడి నిర్యాణం నుండి ప్రారంభమైన ఆ 5000 సంవత్సరాల దైవీ ప్రణాళిక లక్ష్యం ఏంటంటే భూమిని స్వర్గంగా మార్చడం. భూమి స్వర్గంగా మారాలి అంటే ఎక్కడ దేవతలు ఉంటారో దానిని స్వర్గం అంటాం. కాబట్టి భూమి స్వర్గం అవ్వాలి అంటే భూమి మీద ఉన్న మానవులు దేవమానవులుగా మారాలి. అందుచేత మీరు దేవమానవులుగా మారితే భూమి మీద ఉంటారు, మారకపోతే భూమి మీద నుండి గెంటి వేయబడతారని మాస్టర్కి చాలా తరచుగా చెప్తూ ఉండేవారు. 1998 ఆ ప్రాంతంలో ఆయన ఈ వార్నింగ్స్ ఇస్తూ ఉండేవారు. ఎవరైతే డివైన్ మ్యాన్గా మారుతారో వాళ్ళు మాత్రమే భూమి మీద ఉంటారు, మిగతా వాళ్ళు భూమి మీద నుంచి గెంటి వేయబడతారు. అటువంటి వ్యక్తుల కోసం, ఈ భూమి మీద నివసించలేని వ్యక్తుల కోసం ఇంకొక 2 గ్రహాలను కూడా గురువులు సిద్ధం చేశారని చెప్పేవారు ఆయన. ఆ గ్రహాల్లోకి పంపించేస్తారు, భూమి మీద మాత్రం వాళ్ళని ఉంచరు. ఎంత సీరియస్గా ఆయన చెప్పేవారు అంటే ఆ భగవద్గీతలోని ఆ శ్లోకాన్ని ఉదహరించేవారు ఆయన. క్షిపాం, విసిరి పారేస్తాను అని శ్రీకృష్ణుడు చెప్పేవాడు అనేవారు ఆయన. తానహం ద్విషత క్రోరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపాం అజస్రం అశుభాన్ ఆసురే స్వేవయోనిషు. అటువంటి నరాధములను, తానందా నరాధమాన్, అటువంటి నరాధముల్ని నేను విసిరి పారేస్తాను క్షిపాం అని శ్రీకృష్ణుడు అన్నాడు. విసిరి పారేస్తాడైనా అని వార్నింగ్ ఇచ్చేవారు ఆయన. 2009లో అక్టోబర్ 13 ఇచ్చిన ఈ హెచ్చరికను కూడా చాలాసార్లు నేను గుర్తు చేయడం జరిగింది. ఆ రోజు ఇచ్చిన వార్నింగ్లో ఆయన ఏం చెప్పారంటే రానున్న ప్రకృతి వైపరీత్యాల్లో 90% మానవ జాతి చనిపోయే ప్రమాదం ఉంది. మృత్యువును అధిగమించిన వారే భూమి మీద మిగులుతారు. దేవమానవులు అంటే మృత్యువును అధిగమించిన వారు అని చాలా స్పష్టంగా అప్పుడే చెప్పారు. ఎవరైతే ఈ చావును జయిస్తారో, మృత్యువును అధిగమించి అమరులు అవుతారో, దేవమానవులుగా పరిణతి చెందుతారో వాళ్ళు మాత్రమే భూమి మీద ఉంటారు. అలాగే మారలేని వాళ్ళు రానున్న ప్రకృతి వైపరీత్యాల్లో చనిపోయే ప్రమాదం ఉంది. ఎంతమంది చనిపోయే ప్రమాదం ఉంది అని చెప్పారంటే 90% మంది ప్రమాదం ఉంది అన్నారు. కావాలంటే మనిషి మారడం ద్వారా ఈ ప్రమాదాన్ని తప్పించుకోవచ్చు, అది వేరే విషయం. 2014 జూన్ 30న ఆయన శరీరం వదిలే ముందు ఇచ్చిన వార్నింగ్స్లో కూడా ఒక 4 రోజుల ముందు జూన్ 26ని ఇచ్చిన ఆ ఫైనల్ వార్నింగ్లో ఆయన ఏం చెప్పారంటే ఎవరు 4th డైమెన్షన్లో ఉంటారో వారు మాత్రమే భూమి మీద మిగులుతారు. మిగతా మానవులు డైనోసార్స్ లాగా అంతరించిపోతారు. హ్యుమానిటీ రిమైన్స్ బట్ హ్యూమన్స్ మే గో అన్నారు ఆయన. ఇదివరకు భూమి మీద డైనోసార్స్, ఆకాశ బల్లులు ఉండేవి. అవి ఏ విధంగా అయితే అంతరించిపోయాయో ఆ విధంగా కూడా మనుషులు అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఎవరు 4th డైమెన్షన్లో ఉంటారో, ఎవరు దేవమానవులుగా మారుతారో వాళ్ళు మాత్రమే భూమి మీద ఉంటారు. మిగతా మానవ జాతి డైనోసార్స్ లాగా వెళ్ళిపోతారు అని ఆయన ఫైనల్ హెచ్చరిక చేశారు. అంచేత ఈ ఒక మహా వినాశనం కూడా మానవ జాతి ముందు ఉంది. ఇటువంటి మహా వినాశనాలు గతంలో ఏ విధంగా జరిగాయి అనేది కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే
రాబోయే మహావినాశనం కూడా ఎలా ఉండబోతోంది అనేది మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. మాస్టర్కి వార్నింగ్ 2014లో ఇచ్చారు. 2014లోనే ద సిక్స్త్ ఎక్స్టింక్షన్, 6వ మహావినాశనం అనే ఒక పుస్తకం రిలీజ్ అయింది. ఆ రాబోయే రోజుల్లో మానవాళికి పెనుముప్పుగా మారే ఆ మహావినాశనాన్ని తెలియజేస్తూ ద సిక్స్త్ ఎక్స్టింక్షన్ అనే పుస్తకం 2014లో వెలువడింది. అది ఎలిజబెత్ కోల్బెల్టన్ అనే ఒక అమెరికన్ జర్నలిస్టు, ఆవిడ న్యూయార్కర్ జర్నల్కి జర్నలిస్ట్గా పనిచేస్తున్నారు. ఆవిడ రాశారు ఈ పుస్తకాన్ని, ఒక జర్నలిస్ట్, ఆవిడ అమెరికన్ను. 2015లో ఈ పుస్తకానికి పులిట్జర్ బహుమతి కూడా వచ్చింది నాన్ ఫిక్షన్ విభాగంలో. నాన్ ఫిక్షన్, అది ఒక సైంటిఫిక్, ఒక హిస్టరీకి సంబంధించిన, సైన్స్కి సంబంధించిన పుస్తకం. అది ఆ పులిట్జర్ బహుమతి కూడా వచ్చింది. ఆ పుస్తకంలో ఆవిడ గత 50 కోట్ల సంవత్సరాల్లో భూమి మీద సంభవించిన 5 మహావిలయాల గురించి ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేశారు. అందులో మొట్టమొదటి ఒక మహావినాశనం ఎప్పుడు జరిగింది అంటే 45-44 కోట్ల సంవత్సరాల క్రిందట భూమి మీద ఈ మొట్టమొదటి మహావిలయం లభించింది. ఇప్పుడు మన శాస్త్రవేత్తలకి, మన సైంటిస్టులకి లభించే ఆనవాళ్ల ప్రకారం వాళ్ళు మొట్టమొదటి మహావినాశనం ఎప్పుడు జరిగిందని చెప్తున్నారంటే, ఈవిడ రాయడమే కదా, అనేక మంది సైంటిస్టులు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈవిడ వాటిని క్రోడీకరించారు. ఒక 45-44 కోట్ల సంవత్సరాల క్రిందట భూమి మీద ఒక మహావిలయం సంభవించింది. ఆ మహావిలయం సంభవించినప్పుడు ఏమైందట, అప్పటి వరకు భూమి మీద ఉన్న 60-70% జీవరాశులు నశించిపోయాయి. అంత మహావినాశనం. భూమి మీద కొన్ని లక్షల ప్రాణికోట్లు బ్రతుకుతున్నాయి. మన యోగశాస్త్రాలు అయితే 84 లక్షల జీవజాతులు ఉంటాయని చెప్తున్నారు కదా. ఈ లక్షలాది రకరకాల ప్రాణి సముదాయాల్లో 70% నశించిపోయాయి. అంత మహావినాశనం వచ్చింది అప్పుడు, ఒక 45-44 కోట్ల సంవత్సరాల క్రిందట వాడు చెప్పేది. మిగిలిన జీవులు అప్పటి నుంచి నెమ్మదిగా మనుగడ సాగించడం ప్రారంభించాయట. ఇక్కడ మాస్టర్ ఆర్కే చెప్పే ఇంకొక విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. అదేంటి అంటే, ప్రతి 24 కోట్ల సంవత్సరాలకి భూమి మీద ఉన్న ఒక జీవజాలం లయం అయిపోతూ ఉంటుంది, నశించిపోతుంది. మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ నెమ్మదిగా ఎవల్యూషన్ ప్రారంభం అవుతుంది. ప్రతి 24 కోట్ల సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంది. ఆ విధంగా ఇప్పటి వరకు 23 సార్లు జరిగింది భూమి మీద. భూమి యొక్క పరిణామ క్రమంలో ప్రతి 24 కోట్ల సంవత్సరాలకి ఒక మహావిలయం సంభవించి ఆ జీవజాలం నశించిపోవడం అనేది ఇప్పటికి 23 సార్లు జరిగింది. ఈ 2000 సంవత్సరం నాటికి 24వసారి జరగాలి. కానీ ఈసారి భూమి తప్పించుకుంటుంది, భూమి మీద ఉన్న జీవజాలం తప్పించుకుంటుంది ఈ మహావినాశనాన్ని అని చెప్పేవారు. 98-99 ప్రాంతంలో చెప్పేవారు ఆయన. ఇప్పటి వరకు జరిగిన ఆ 23 మహావినాశనాలకు సంబంధించిందే గాయత్రి మంత్రం అని కూడా చెప్పేవారు ఆయన. ఆ 23 సైకిల్స్లో, ఆ చక్రీయ క్రమాల్లో ఈ జీవ పరిమాణంలో పొందిన అనుభూతులు ఆ గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్నాయి. అందుకే గాయత్రి మంత్రం 24 అక్షరాలు కాకుండా 24, రేపు 2000కి జరగాలి, 23.5 అక్షరాలే ఉంటాయి అని చెప్పేవారు ఆయన. 24 ఈసారి మాత్రం భూమి మీద ఉన్న జీవజాలం ఈ మహావినాశనం నుండి తప్పించుకుంటుందని చెప్పారు ఆయన. ఆ మహావినాశనం జరగదు అని కూడా చెప్పడం జరిగింది ఆయన. అంచేత ఈ టైం పీరియడ్ కూడా దానికి సరిపోతుంది. 24, 48, ఒక 24 కోట్ల సంవత్సరాల క్రిందట ఒక మహావినాశనం జరిగింది. అంతకుముందు ఇంకొక 24 కోట్ల సంవత్సరాల క్రిందట కూడా ఇంకొక మహావినాశనం జరిగింది. అంటే మాస్టర్కే చెప్పిన దాని ప్రకారం 48 కోట్ల సంవత్సరాల క్రిందట. ఈ 48 కోట్ల సంవత్సరాల క్రిందట జరిగిన ఆ మహావినాశనాన్ని సైంటిస్టులు ఇప్పుడు గుర్తించగలుగుతున్నారు. ఆ 48 కోట్ల సంవత్సరాల క్రిందటే కాకుండా ఇంకొక 22 మహావినాశనాలు అంతకుముందు జరిగాయి. కానీ సైంటిస్టులు 48 కోట్ల సంవత్సరాల క్రిందట జరిగిన మహావినాశనాన్ని మొదటి మహావిలయంగా వాళ్ళు గుర్తిస్తూ సుమారు 45-44 కోట్ల సంవత్సరాల క్రిందట ఈ మహావిలయం జరిగింది అని చెప్తున్నారు వాళ్ళు. రెండవ మహావిలయం ఎప్పుడు జరిగిందట, 37-36 కోట్ల సంవత్సరాల క్రిందట రెండవ మహాప్రళయం సంభవించి అప్పటి వరకు ఉన్న జీవుల్లో 90% తుడిచిపెట్టిపోయాయి. ఈ దశ సుమారు 2 కోట్ల సంవత్సరాల పాటు జరిగిందట. అది అప్పుడు కూడా మళ్ళీ 37-36 సంవత్సరాల క్రిందట ఒక మహావినాశనం వచ్చింది. అప్పటికి ఉన్న జీవజాతుల్లో 70% నశించిపోయాయి.
కేవలం అప్పుడు ఏ ప్రాణులు ఉంటే ఆ ప్రాణులు. ఇప్పుడు అటువంటి మహావినాశనం జరిగిందనుకోండి, మనుషులే కాదు అన్ని రకాల జీవజాతులు నాశనం అయిపోతాయి. అదేవిధంగా ఒక 36 కోట్ల సంవత్సరాల క్రింద జరిగింది ఆ రెండవ మహావిలయంలో. మూడవ మహావిలయం ఎప్పుడు జరిగిందట? 25 కోట్ల సంవత్సరాల క్రింద జరిగింది అది, ఈ మూడవ మహావిలయం. ఇది ఇప్పటి వరకు భూమి మీద సంభవించిన అత్యంత మహావిలయం. ఈ దశలో భూమి మీద ఉన్న జీవజాతుల్లో 96% వరకు నశించిపోయాయట. ఈ సైంటిస్టుల ప్రకారం ఈ మొదటి మహావిలయంలో 45-44 కోట్ల సంవత్సరాల క్రింద జరిగిన ఆ మహావిలయంలో ఒక 70% జీవజాతులే నశించిపోయాయి. కానీ మూడో మహావిలయంలో 25 కోట్ల సంవత్సరాల క్రింద జరిగిన ఆ మహావిలయంలో 96% నశించిపోయాయి. అందుకనే ఈ మూడో మహావిలయాన్ని సైంటిస్టులు ఏమంటారంటే గ్రేట్ డయింగ్ అంటారట. ఈ మూడో వినాశనానికి సైంటిస్టులు పెట్టిన పేరు గ్రేట్ డయింగ్. ఆ 96% నశించిపోయాయి. ఎంత మహా ఉత్పాతం అది. ఈ 25 కోట్ల సంవత్సరాల క్రింద జరిగింది. మాస్టర్కే చెప్పిన 24 కోట్ల సంవత్సరాల ఆ పీరియడ్కి ఇది కాయిన్సైడ్ అవుతుంది. సరిపోతుంది కదా ఇంచుమించండి. ఆ మిగతా 44% జీవజాతుల నుంచే ఇప్పుడు భూమి మీద ఉన్న జీవజాతులన్నీ మళ్ళీ మనుగడ సాగించాయని చెప్తున్నారు వాళ్ళు. నాలుగవ మహావిలయం ఎప్పుడు జరిగిందంటే 20 కోట్ల సంవత్సరాల కిందట. అప్పుడు ఏం జరిగిందంటే అప్పటి వరకు ఉన్న జీవజాతుల్లో 70-75% వరకు నశించిపోయాయి. 20 కోట్ల సంవత్సరాల క్రిందట జరిగిన నాలుగవ మహావిలయంలో. ఐదవ మహావిలయం ఎప్పుడు జరిగింది అంటే సైంటిస్టుల ప్రకారం 6.5 కోట్ల సంవత్సరాల క్రిందట జరిగింది అది. ఈ 6.5 కోట్ల సంవత్సరాల క్రింద జరిగిన ఆ మహావిలయంలో, ఐదవ మహావిలయంలో అప్పటి వరకు భూమి మీద ఉన్న 75% జీవరాశులు నశించిపోయాయి. ఈ ఐదవ మహావిలయం తర్వాత ఏమైందంటే క్షీరదాలు అంటే పాలిచ్చే జంతువులు ఇవి, అలా పక్షులు, వీటి యొక్క సంతతి పెరిగిందట తర్వాత. ఈ ఐదవ మహావిలయంలోనే అప్పుడు భూమి మీద ఉన్న రాక్షస పళ్ళు డైనోసార్స్ అంతరించిపోయాయి. ఇప్పుడు మాస్టర్కి ఇచ్చిన వార్నింగ్ అదొకటి ఉంది కదా మనకి. డైనోసార్స్ ఏ విధంగా అంతరించిపోయాయో అదేవిధంగా మానవులు కూడా అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఈ రాక్షస బల్లులు ఎప్పుడు అంతరించిపోయాయంటే ఈ ఐదో మహావినాశనంలో, ఇంతకుముందు జరిగిన మహావినాశనంలో 6.5 కోట్ల సంవత్సరాల క్రింద జరిగిన మహావినాశనంలో ఇవి అంతరించిపోయాయి. అదేవిధంగా ఇంకొక 6వ మహావినాశనం రాబోతోంది. ఆవిడ చెప్పింది ఏంటంటే మన జీవితకాలంలో కాకపోవచ్చు, కానీ అది అతి సమీపంలోని మహావినాశనం ఉంది. ఈ మహావినాశనానికి కారణం ఎవరు అంటే మనిషి చేస్తున్న ప్రకృతి విధ్వంసమే. ఇదివరకు మహావినాశనాలు ప్రాణుల వల్ల కాదు, ప్రాణుల వల్లే కావచ్చు, రకరకాల ప్రకృతి వైపరీత్యాల్లో జరిగాయి. కానీ ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాల వల్లే మహావినాశనం జరుగుతుంది. కానీ ఈ ప్రకృతి వైపరీత్యాలకు కారణం ఎవరు అంటే మనిషి అని చెప్తోంది ఆవిడ. ఈ భూమిలో ఉన్న ఖనిజాలని పీకేస్తూ, భూమిని గుల్ల చేస్తూ, అడవుల్ని నరికేస్తూ, గాలిలోకి విషవాయువులను పంపిస్తూ, సముద్రంలోకి రసాయనాలు పంపుతూ ఈ మనిషి చేస్తున్న ఈ విధ్వంసం ఆగితేనే మహావినాశనం తప్పుతుంది అని ఆ పుస్తకంలో ఆవిడ పేర్కోవడం జరిగింది. ఇది చాలా తరచుగా చెప్పుకుంటున్నాం. ఇదే కాకుండా హిమాలయాల్లో ఉన్న ఋషిమండలి యొక్క ఆవేదన కూడా అదే. ఈ పొల్యూషన్ వల్ల, ఈ కాలుష్యం వల్ల రాబోయే ప్రకృతి వైపరీత్యాల్లో మానవజాతకు సమూలంగా నాశనం అయిపోయే ప్రమాదం ఉంది. వాళ్ళు 100 సంవత్సరాల క్రిందటే పూజ్య గురుదేవుల పండిత శ్రీరామశర్మ ఆచార్య యొక్క ఆత్మకథ చూస్తే ఆయనతో మాట్లాడుతూ ఋషిమండలి అప్పుడే చెప్తుంది 100 సంవత్సరాల క్రిందటే సంపూర్ణ మానవాళి నష్టపోయే పరిస్థితులు చాలా ఎక్కువగా ఉన్నాయి అని అప్పుడే చెప్పడం జరిగింది 100 సంవత్సరాల క్రిందటే వాళ్ళు. అంచేత ఇప్పుడు ఎంతగా ఈ రాబోయే మహావినాశనానికి కారణం ఎవరు అంటే మనిషే. మన యొక్క జీవిత విధానం, మన యొక్క ఈ విలాసవంతమైన జీవిత విధానంతో ప్రకృతిని ధ్వంసం చేస్తూ, భూమిలో ఉన్న వనరులను వెచ్చలుడిగా ఖర్చు చేసేస్తూ, వాతావరణాన్ని కాలుష్యం చేసేస్తూ ఆ వినాశనాన్ని మనం ఎంతలా తెచ్చిపెట్టుకుంటున్నామో, భూమి మీద ఉన్న వనరుల్ని ఎంతలాగా దుర్వినియోగం చేస్తున్నామో గ్లోబల్ ఫుట్ ప్రింట్ నెట్వర్క్ అనే ఒక ఆర్గనైజేషన్, అది అమెరికా బేస్డ్గా జరుగుతుంది. మిగతా 2 దేశాల్లో కూడా ఉంది, స్విట్జర్లాండ్, ఇంకో దేశం, మెయిన్ అమెరికా. గ్లోబల్ ఫుట్ ప్రింట్ నెట్వర్క్ అని ఏ జీవిత విధానం ద్వారా ఎంతగా వనరులు దుర్వినియోగం అవుతున్నాయి అది చాలా క్లియర్ కట్గా తెలియజేస్తోంది. ఇప్పుడు ఉదాహరణకి ఏ దేశం యొక్క జీవిత విధానాన్ని అనుసరిస్తే ఈ భూమి మీద
ఎన్ని భూగ్రహాలు మనకి కావాలి? ఇప్పుడు మన జీవిత విధానం ఎలా ఉంది అంటే, భూమి అందించగలిగే భూమిలో మనం కొన్ని వనరులు వాడుతూ ఉంటాం, భూమి మీద ఉన్నవి. భూమి ఏం చేయగలుగుతుందంటే రీజనరేట్ చేసుకోగలుగుతుంది. అది మళ్ళీ తిరిగి తెచ్చుకోగలుగుతుంది. మనం వాడే లోహాలు కానీ మిగతా ఏవైనా సరే ఈ ప్రకృతిలో రీజనరేట్ చేసుకోగలుగుతుంది భూమి. ఆ రీజనరేట్ చేసుకోగలిగే దానికంటే కూడా మనం ఎక్కువ వాడేస్తున్నాం. ఈ భూమిలో ఉన్న వనరుల్ని మనం కరెక్ట్గా సద్వినియోగం చేసుకోగలిగితే మనకు కావాల్సిన వనరులు అది ఇవ్వగలదు. మనం ఎక్కువగా వాడేయడం వల్ల ఏమవుతుందంటే భూమి తను రీజనరేట్ చేసుకోగలిగిన దానికంటే కూడా ఎక్కువ వాడేస్తున్నాం. మన యొక్క జీవిత విధానం, ఏ దేశం యొక్క జీవిత విధానాన్ని అనుసరిస్తే ఇటువంటి వనరులు ఎన్ని భూగ్రహాలు కావాలి అనేది ఈ గ్లోబల్ ఫుట్ ప్రింట్ నెట్వర్క్ మనకి తెలియజేస్తోంది. ఉదాహరణకి ఈ గల్ఫ్ దేశాలు ఉన్నాయి, యుఏఈ, ఖతర్, ఇలాంటివి చాలా లగ్జరియస్గా ఉంటాయి అక్కడ. అటువంటి జీవిత విధానాన్ని కనుక ప్రపంచంలో ఉన్న అందరూ పాటిస్తే, ఫాలో అయితే 7.5 భూగ్రహాలు కావాలట వాళ్ళకి. ఇప్పుడు మన దేశంలో ఒక లైఫ్ స్టైల్ ఒకలా ఉంటుంది, అమెరికాలో లైఫ్ స్టైల్ ఒకలా ఉంటుంది, గల్ఫ్ కంట్రీస్లో లైఫ్ స్టైల్ ఒకలా ఉంటుంది. ఆ ఖతారు, యుఏఈ లాంటి ఆ గల్ఫ్ దేశాల యొక్క లైఫ్ స్టైల్ని కనుక అనుసరిస్తే మనం 7.5 భూగ్రహాలు కావాలి. అమెరికా యొక్క లైఫ్ స్టైల్ అనుసరిస్తే 5 భూగ్రహాలు కావాలి. అంటే భూమి ఒక సంవత్సరంలో జనరేట్ చేసుకోగలిగే వనరులు కాకుండా 5 రెట్లు వాడేస్తాం. అంటే ఏమవుతుంది, భూమి గొల్లైపోతుంది, ప్రకృతి ధ్వంసం అయిపోతూ ఉంటుంది. ప్రకృతిలో ఆ వనరులు తరిగిపోతూ ఉంటాయి, భూమిలో ఆ వనరులు తరిగిపోతూ ఉంటాయి. ఆస్ట్రేలియా 4.6, డెన్మార్క్ 4.3, రష్యా యొక్క లైఫ్ స్టైల్ అయితే 3.4 భూగ్రహాలు కావాలి. బ్రెజిల్ 1.8 భూగ్రహాలు కావాలి. ఉగాండా, ఇది ఆఫ్రికా దేశంలో సాధారణంగా పేదరిక దేశాలు కాబట్టి వాటి దేశాల యొక్క ఈ వనరుల వినియోగం తక్కువ ఉంటుంది అనుకుంటాం. కానీ అది కూడా తక్కువేం లేదు, 0.8. బ్రెజిల్ కూడా మరీ డెవలప్డ్ దేశమేం కాదు, అది కూడా ఆ లైఫ్ స్టైల్ అనుసరించినా సరే 1 భూగ్రహం సరిపోదు. మన దేశం యొక్క యావరేజ్ లైఫ్ స్టైల్ కనుక అనుసరిస్తే 0.7 భూగ్రహం సరిపోతుంది. అదే బంగ్లాదేశ్ యొక్క లైఫ్ స్టైల్ కనుక మనం ఫాలో అయితే సగం భూగ్రహం సరిపోతుంది. అంటే మన దేశం యొక్క లైఫ్ స్టైల్, యావరేజ్ లైఫ్ స్టైల్, అందరిది బాగా పేదవాళ్ళు ఉంటారు, బాగా తక్కువ పల్లెటూరుల్లో వనరులు అతి పొదుపుగా వాడుతూ, ఎటువంటి వెహికల్స్ కానీ, ఆ గుడిసెల్లో ఉంటారు కదా, ఈ కరెంట్ కానీ లేకుండా ఆ ఊరి చివరి ఏదో అనుకున్నాం అసలు, లేదా అడవుల్లో నివసించే కోయి జాతి వాళ్ళు సిటీల్లో బాగా లగ్జరీస్గా జీవించేవాళ్ళు. ఈ యావరేజ్ కనుక తీసుకున్నట్టయితే 0.7 భూగ్రహం సరిపోతుంది మన దేశంలో. ఇప్పుడు ప్రపంచం యొక్క సరాసరి, ఇప్పుడు మన దేశం, గల్ఫ్ దేశాలు, అమెరికా, యూరోప్ దేశాలు, ఆఫ్రికా దేశాలు, ఈ అన్ని దేశాల యొక్క ప్రజల యొక్క ఈ సరాసరి వినియోగం ఎంత అవసరం అవుతుంది అంటే 1.7 భూగ్రహాలు అవసరం అవుతున్నాయి. అంటే ఏమవుతుందంటే భూమి యొక్క సామర్థ్యం ప్రతి ఏటా తగ్గిపోతూ ఉంటుంది. భూమి తను రీజనరేట్ చేసుకోగలిగే వనరుల కంటే 1.7 టైమ్స్ ఎక్కువ వాడేస్తున్నాం మనం. అంటే ఇప్పుడు జనవరి నుండి డిసెంబర్ వరకు కనుక చూసుకుంటే ఆ వనరులు, మనం వాడే వనరుల్ని జూలై 28గా వాడేస్తున్నామని చెప్తుంది ఆ సంస్థ ప్రతి ఏటా ఆ క్యాల్కులేషన్ కూడా ఇస్తుంది. భూమి రీజనరేట్ చేసుకోగలిగే వనరుల కంటే మనం ఎంత ఎక్కువ వాడేస్తున్నాం, రీజనరేట్ చేసుకోగలిగే వస్తువుల్ని ఏ తారీఖులోగా వాడేస్తున్నాం అనేది కూడా చెప్తుంది. ఏ తారీఖులోగా వాడేస్తున్నాం అంటే జూలై 28లోగా ఆ రీజనరేట్ చేసుకోగలిగే వస్తువులు వాడేస్తాం మనం. తర్వాత ఏమవుతుందంటే అవి డెఫిసిట్ ఇంకా అవుతుంది భూమికి. భూమి ఇంకా గుల్లబారిపోవడం మొదలవుతుంది. ప్రకృతి ఇంకా ఫుల్ఫిల్ చేసుకోలేదు ఆ డెఫిసిట్ని జూలై 28 తర్వాత. ఇప్పుడున్న ఈ లైఫ్ మన యొక్క వినియోగ విధానంతో చేత ఆ సంస్థ చాలా క్లియర్ కట్గా చెప్తుంది. అంటే ఏమవుతుందంటే ఇప్పుడు మనం యావరేజ్ లైఫ్ స్టైల్ కనుక చూసుకుంటే మానవ జాతి రోజుకి భూమిని ధ్వంసం చేసేస్తున్నాం, మనం పర్యావరణాన్ని ధ్వంసం చేసేస్తున్నాం. ఈ అవేర్నెస్ కోసం ఆ సంస్థ ఈ డీటెయిల్స్ని మనకి చెప్తుంది. ఈ లైఫ్ స్టైల్ గురించి చెప్పడమే కాకుండా మన యొక్క పర్సనల్ లైఫ్ స్టైల్ని కనుక ప్రపంచం అంతా ఫాలో అయితే ఎన్ని భూగ్రహాలు అవసరం అవుతాయి, ఇది కూడా అది ఇండివిజువల్గా ఫుట్ ప్రింట్ క్యాల్కులేటర్ .org అని ఒక వెబ్సైట్ ఉంది. మనం వెళ్ళి క్యాల్కులేట్ చేసుకోవచ్చు, మొబైల్లో కొట్టుకుంటే అది వస్తుంది. అది క్యాల్కులేట్ చేసి చెప్తుంది
మీరు ఎనవి తింటారా తినరా, మీరు ఎటువంటి ఇంట్లో ఉంటున్నారు, మీరు వారానికి కారు మీద ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తారు, బైక్ మీద ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తారు, ఏరోప్లేన్లో ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తారు, ఇలా అడుగుతుంది అది. మన యొక్క లైఫ్ స్టైల్, మన యొక్క వినియోగాన్ని కనుక మనం అందులో ఫిల్ చేసినట్టయితే, మన లైఫ్ స్టైల్ని కనుక మొత్తం ప్రపంచం అంతా ఫాలో అయితే, ప్రజలందరూ ఫాలో అయితే, ఈ వనరులు సరిపోతాయా ఇంకా అవసరం అవుతాయా అనేది కూడా అది చెప్తుంది. ఇప్పుడు ఉదాహరణకి నా లైఫ్ స్టైల్ కనుక చెప్తే, నాకు ఒక కారు లేదు, ఎప్పుడూ విమానం ఎక్కలేదు, అంత లగ్జరీస్ లైఫ్ ఏం కాదు, అంతే ఓకే, నాకు పెద్ద పర్వాలేదు అనుకున్నాను. నేను నా లైఫ్ స్టైల్ ప్రకారం నేను క్యాల్కులేట్ చేసి చూశాను. అదేముందంటే 1.6 భూగ్రహాలు కావాలి అంది. అంటే నా లైఫ్ స్టైల్ కూడా ఎక్కువే. మనం చాలా సింపుల్గా ఉంటున్నాం అనుకుంటున్నాం, కానీ ఈ సింప్లిసిటీ ఎలా ఉంది అంటే, ఈ సింప్లిసిటీ కూడా భూమిని రక్షించడానికి దోహదపడదు. శ్రీకృష్ణుడు ఏమన్నాడు అంటే, ఎవరైతే భూమికి భారంగా మారుతున్నారో, భూమి యొక్క వనరులను ధ్వంసం చేసేస్తున్నారో, ఎవరైతే రాక్షసులుగా మారిపోయారో, స్వార్థంగా మారిపోయారో, ప్రకృతిలో భాగంగా జీవించకుండా, డివైన్ మ్యాన్గా జీవించకుండా, భూమిలో ఉన్న ఆ ఖనిజాలకి, వృక్షాలకి, జంతువులకి దేవతల్లాగా సహకరిస్తూ వాటిని ప్రోధి చెందడానికి సహకరించకుండా వాటిని ధ్వంసం చేసి పడేస్తున్నారో, అటువంటి నరాధముల్ని నేను విసిరిపారేస్తాను అన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన విసిరిపారేయడం మొదలెట్టాడు అనుకోండి, నేను కూడా అంతే 1.6 నా యావరేజ్ వినియోగం కూడా చాలా ఎక్కువగా ఉంది. మనం ఏదో చాలా ఉత్తమంలో మంచివాళ్ళం అనుకుంటాం, కానీ అందుకే గ్రూప్ కర్మ అనే ఒక విషయం గురించి మాస్టర్కి చెప్పేవారు. ఇప్పుడు కోవిడ్, కరోనా వైరస్ ఇలాంటివన్నీ కూడా గ్రూప్ కర్మలో భాగం. అవి ఈ అంటువ్యాధులన్నీ కూడా మనకు తెలియకుండానే చాలా నెగిటివ్ కర్మ చేస్తూ ఉంటాం, సమాజాన్ని అనుసరిస్తూ. నలుగురితో పాటు నారాయణ అనుకుంటే ఏం చేస్తాం అంటే అందరిలా జీవించడానికి ట్రై చేస్తాం. కానీ మనం ఇప్పుడు అందరిలా జీవించడానికి ట్రై చేయడం ఎలా ఉంది అంటే, భూమికి భారం అయిపోయాం మనం, ఆ స్థితిలో ఉన్నాం. చేత మనం చాలా మారాల్సి ఉంది. చేత ఇప్పుడు మనిషి ఎలా అయ్యాడంటే డైనోసార్లా మారిపోయాడు. మనం డైనోసార్స్లా మారిపోయాం. మనిషి ఎక్కడ అడుగు పెట్టాడు అక్కడ వాడు తప్ప మిగతా అన్ని జీవజంతువులని నాశనం చేసి పడేస్తున్నాడు. ప్రకృతి అంతా తన కోసమే ఉంది అని అంతే కదా భావిస్తున్నాం. లోహాలు ఇష్టం వచ్చినట్టు పీకేస్తున్నాం, పెట్రోల్ ఇష్టం వచ్చినట్టు పీకేస్తున్నాం, ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తున్నాం, పొల్యూషన్ చేసేస్తున్నాం. డైనోసార్స్ కూడా అవే చేసేవి. అవి గాల్లో ఎగరగలిగేవి, ఎక్కడ వాలితే ఎక్కడ మొత్తం ఆ చెట్లు చేమలను నాశనం చేసేవి, మిగతా జంతువులు నాశనం చేసేసేవి, యుద్ధాలు చేసేసాయి. ఇప్పుడు అదే జరుగుతుంది కదా, మనుషులు ఇప్పుడు అదే చేస్తున్నారు కదా. రకరకాల యుద్ధాలు, మత యుద్ధాలు, ఆధిపత్య యుద్ధాలు, రాజకీయ యుద్ధాలు, ఈ విలాసవంత లైఫ్ స్టైల్ కోసం ప్రకృతి వనరులను వాడేయడం. ఇప్పుడు అంతరిక్ష విహారయాత్రలు కూడా మొదలుపెట్టేశాం. మీరు ఇష్టం వచ్చినట్టు ఇలా ప్రవర్తిస్తున్నారు. మీరు భూమి మీద ఉన్న పరాణ భక్తులు, మీరు పారాసైట్స్, మీరు ప్రకృతిని మిమ్మల్ని తోసేదలుచుకుంటే మన మీద ఒక ఏగ వాలితే ఎలా తోసేస్తాం అలా తోసేస్తుంది భూమి మీద నుంచి మిమ్మల్ని. ఒక్కసారి ఒక తుఫాన్ వచ్చింది అనుకోండి, మొత్తం సైన్స్ అంతా ఎగిరిపోతుంది అన్నారు మాస్టర్కి. ఆ భగవద్గీత మీద ఉపన్యాసాలు చెప్తూ ఆ ఏగం తోలినట్టు తోలేస్తుంది ప్రకృతి మిమ్మల్ని. అది పెద్ద కష్టమేం కాదు దానికి. ఒక తుఫాన్ వస్తే చాలు ఎగిరిపోతారు మీరు అన్నారు. ఒక తుఫాన్ వస్తే నీ సైన్స్ అంతా ఎగిరిపోతుందా? మామూలు తుఫానుకి కాదు, కానీ సోలార్ స్టార్మ్ అని ఉంది, సౌర తుఫాను. సౌర తుఫాను కనుక ఒక కరెక్ట్ సౌర తుఫాను వస్తే ఇప్పుడున్న కమ్యూనికేషన్ నెట్వర్క్ మొత్తం ఎగిరిపోతుంది. మళ్ళీ అది ఎంత రికవర్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో ఆలోచించండి. ఇంకో విషయం కూడా చెప్పారు మాస్టర్కి 2007 ప్రాంతంలో. ద్వాపర యుగంలో జరిగిన మహాభారత యుద్ధానికి 18 రోజులు పట్టింది. ఆ కౌరవులకి, పాండవులకి, ఆ చెడుకి, మంచికి, ఆ భూభారాన్ని కలిగించే మనుషులకి, భూమి యొక్క ఆహ్లాద ఉన్నతికి దోహదపడే వ్యక్తులకి మధ్య జరిగిన ఆ మహాభారత యుద్ధంలో 18 రోజులు పట్టింది. ఇప్పుడున్న డెవలప్ అయిన టెక్నాలజీ కారణంగా ఇప్పుడు 18 రోజులు పట్టదు, ఒక రోజులో పూర్తి అయిపోతుంది. ఆ తారీఖు, ఆ ఒక రోజులో పూర్తయ్యే మహాభారత యుద్ధం జరుగుతుంది. ఆ తారీఖును కూడా గురువులు ఎప్పుడో డిసైడ్ చేశారు. కావాలనే వాళ్ళు దాన్ని రివీల్ చేయాలని కూడా చెప్పారు ఆయన. ఒక సౌర తుఫాన్ లాంటిది వచ్చింది అనుకోండి ఇప్పుడున్న పరిస్థితుల్లో, సింగిల్ డే చాలు. ఈ టెక్నాలజీని, కమ్యూనికేషన్స్ని అడ్డం పెట్టుకుని మనిషి ప్రకృతిని ధ్వంసం చేస్తున్నాడు. ఈ సైన్స్, టెక్నాలజీ మొత్తం ఎగిరిపోవడానికి ఆ సింగిల్ డే చాలు. 2014లోనే యాక్చువల్గా ఒక అటువంటి ఉపద్రవాన్ని భూమి తప్పించుకుంది అని నాసా సైంటిస్టులు కూడా చెప్పారు. 2014లో వచ్చిన ఒక సోలార్ స్టార్మ్, ఆ సౌర తుఫాను కనుక భూమి మీదకి వచ్చి ఉంటే కమ్యూనికేషన్ టెక్నాలజీకి చాలా ప్రమాదం జరిగి ఉండేదని అప్పుడు అన్నారు వాళ్ళు.
బై ఛాన్స్ అది భూమి వైపు కాకుండా వేరే వైపు వెళ్ళడం వల్ల భూమి సేవ్ అయింది. కానీ ఈ ప్రమాదాన్ని మనం గుర్తుంచుకోవాలి, ఆ ప్రమాదం ఎప్పుడైనా రావచ్చు అని వాళ్ళు అప్పటి నుంచి హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఆ ప్రమాదం ఏర్పడింది ప్రస్తుతం ఎట్ ప్రజెంట్. ఇప్పుడు సూర్యుడిలో ఒక అతిపెద్ద సన్ స్పాట్ ఏర్పడింది, ఆ కళంకం, సూర్యకళంకం. అది ఎంత పెద్దది అంటే భూమికి 3 రెట్లు పెద్దది ఉందట. అది చాలా ఫాస్ట్గా 24 గంటల్లోనే డబుల్ అయిందట ఆ సన్ స్పాట్, ఆ సౌరకళంకం. ఆ సౌరకళంకం ఆ సన్ స్పాట్ నుంచి ఆ సౌర తుఫాను బయటకు వస్తుంది. అది భూమి వైపు ఉంది. ఇప్పుడు సైంటిస్టులు భయపడేది ఏంటంటే అది భూమి వైపు ఉంది. అది కనుక ఆ సౌర తుఫాను కనుక వస్తే కమ్యూనికేషన్ చాలా ఇబ్బంది, ఈ శాటిలైట్స్ ఇవన్నీ ఎగిరిపోయే ప్రమాదం ఉంది. ఒక 3-4 నెలల క్రిందట ఒక చిన్న సౌర తుఫానికి ఎలాన్ మస్క్ పంపించిన కొన్ని శాటిలైట్స్ పడిపోయాయి కిందకి. మీరు పేపర్లో వచ్చింది ఆ విషయం. అంతకుముందు పంపించిన శాటిలైట్స్ పడలేదు, కానీ అతను రీసెంట్గా పంపించిన శాటిలైట్స్ మాత్రం కక్షలోంచి కింద పడిపోయాయి. అది పెద్ద సౌర తుఫాను కాదు, పెద్ద స్థాయి సౌర తుఫాను కాదు అప్పుడు వచ్చింది 3-4 నెలల క్రిందట, చిన్న స్థాయి సౌర తుఫానే. ఇప్పుడు అతిపెద్ద సౌర తుఫాను వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పుడు కాకపోతే ఇంకొకసారైనా జరగచ్చు, ఎందుకంటే ఈ సూర్యకళంకాలు ప్రతి 14 సంవత్సరాలకు ఒకసారి పీక్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఆ ప్రమాదం కూడా ఉంది. ఆ ప్రమాదం గురించి కూడా మాస్టర్కి వార్నింగ్ ఇచ్చారు. అంచేత ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలను తప్పించుకుని, ఇప్పుడు ఇదే చూస్తున్నాం మనం, కోవిడ్ ఇప్పటికీ పూర్తిగా తొలగపోలేదు కదండి. ఇటువంటి ప్రకృతి వైపరీత్యాల్లో 90% మనుషులు నశించిపోయే ప్రమాదం ఉంది మాస్టర్కే చెప్పింది. చేత ఈ ఉన్న వనరుల్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రకృతిలో మిగతా ప్రాణులతో సహజీవనం చేస్తూ జీవించగలిగితే ఈ కాలం యొక్క మహిమ ఎలాంటిదని చెప్పేవారంటే మాస్టర్కి ప్రతి 24 కోట్ల సంవత్సరాలకి ఒకసారి భూమి లయం అయిపోతుంది అని చెప్పారని చెప్పుకున్నాం కదండి. ఈ 24 కోట్ల సంవత్సరాలకు ఇంకొక మంచి ఏం జరుగుతుంది అంటే లయం అయిపోవడమే కాకుండా చేతనత్వం పెరుగుతుంది. ఇప్పుడు ఖనిజాల నుండి వృక్షాలు పుట్టాయని చెప్పుకుంటున్నాం భారతీయ యోగ శాస్త్రాల ప్రకారం. వృక్షాల నుండి జంతువులు, జంతువుల నుండి మనిషి, ఈ మనిషి నుండి దేవమానవులు ఆవిర్భవిస్తారు. ఈ మహావినాశన పరిస్థితుల్లోనే జరుగుతుంది. ఈ 24 కోట్ల సంవత్సరాలకు ఏర్పడి మహాలయకర పరిస్థితులు, వినాశనకరాలను లేవు. అప్పటి వరకు ఉన్న వ్యవస్థ లయం అయిపోతుంది, ఒక ఉజ్వలమైన క్రొత్త వ్యవస్థ ఏర్పడుతుంది. ఇటువంటి మహాలయకర పరిస్థితుల్లోనే ఖనిజాల నుండి వృక్షాలు ఆవిర్భవించాయి. ఇటువంటి మహాలయకర 24 కోట్ల సంవత్సరాలకు ఒకసారి వచ్చి ఇటువంటి మహాలయకర పరిస్థితుల్లోనే ఖనిజాల నుండి వృక్షాలు ఆవిర్భవించాయి, వృక్షాల నుండి జంతువులు ఆవిర్భవించాయి. ఇటువంటి లయకర పరిస్థితుల్లోనే జంతువుల నుండి మనిషి కూడా ఆవిర్భవించాడు. ఈ 24 కోట్ల సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ లయకర పరిస్థితుల్లో మనిషి డివైన్ మ్యాన్గా చాలా ఈజీగా మారుతాడని చెప్పేవారు మాస్టర్కి. అతను కేవలం మనిషిగా జీవించగలిగితే చాలు, మానవత్వంతో జీవించగలిగితే చాలు, స్వార్థాన్ని పక్కన పెట్టగలిగితే చాలు. ఈ మానవత్వంతో జీవించడానికి, స్వార్థాన్ని పక్కన పెట్టడానికి గాయత్రి మంత్రం ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ గాయత్రి మంత్రాన్ని ఉపయోగించుకుని డివైన్ మ్యాన్గా ఈజీగా మారచ్చు అని చెప్పేవారు ఆయన. మన లైఫ్ స్టైల్తోనే మారచ్చు. గాయత్రి మంత్రం ఏం చేస్తుందంటే ఒక ఆదర్శ ఐడియల్ పర్సన్ ఎలా జీవించాలో అలా జీవించేలాగా చేస్తుంది. గాయత్రి మంత్రంలో మనం లయం అవ్వగలిగి ఆ విధంగా జీవించగలిగితే, ప్రకృతిలో లయం అవ్వగలిగే, ప్రకృతిలో భాగంగా జీవించగలిగే శక్తిని ఇస్తుంది గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రంతో సంబంధం లేకుండా మహాత్ముల్ని, ఆదర్శవంతుల్ని, గురువుల్ని ఆదర్శంగా తీసుకుని ప్రక్క వాళ్ళకి హాని చేయకుండా మానవత్వంతో జీవించడం కూడా గాయత్రి మంత్రమే. మన జీవన విధానంతో కూడా మనం దేవమానవులం కావచ్చు, చాలా ఈజీగా మారచ్చు ఈ కాలంలో అని చెప్పేవారు ఆయన. అంచేత ఆ గురువుల వార్నింగ్ని దృష్టిలో పెట్టుకుంటూ మన యొక్క రాయి కూడా ప్రకృతి మీద పడకుండా వీలైనంత వరకు ఈ వనరులను సద్వినియోగం చేస్తూ డివైన్ మ్యాన్గా మారడానికి ప్రయత్నం చేస్తూ ఈ విషయాల్ని నలుగురికి చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. జై గురుదేవండి.